అనిపించదు. కాకపోతే అసలు తృప్తితో వెళ్ళినమాట వాస్తవం. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఆటపాటలతో మీ అందరికీ తెలుసు. గత వీడియో చూస్తే వాయిద్యాల నడుమ డబ్బు సప్పుల నడుమ అమ్మవారి పూనకంతో వెళ్ళే వాళ్ళము. ఎక్కడికక్కడ నిబంధన మెల్లిగా అంటే ఇది ఒక టార్గెటెడ్ విషయం లాగా జరిగినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో జరిగిన తప్పిదం ఏంటంటే మాకు యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముందుగా ఒక రోజు ముందు కాల్ చేశారు. వెళ్ళాం, మీటింగ్కి రమ్మనంటే వెళ్ళాం. వెళ్ళి వాళ్ళు చెప్పిన టైమింగ్ మీరు లక్షలాది మంది వస్తారు, ఈ లక్షలాది మందికి ఇబ్బంది కావద్దండి, మీరు ఈ టైంలో రండమ్మా, మీకు ఏ ఇబ్బంది అవుతుందో మిమ్మల్ని సాఫీగా పంపిస్తాము. మోరోవర్ అందులో ఇంకో మాట చెప్పింది ఏంటంటే హామీ ఇచ్చింది. ఇది కూడా వీడియోలు ఉన్నాయి, నేను పెడతానండి. వాళ్ళు ఏం హామీ ఇచ్చారంటే బ్యారికేడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మీ వాయిద్యాలతో ఉంది, అక్కడి నుంచి లోపల వరకు మేము పెడతాం. కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మీ కల్చరల్ టీమ్ పెడతాము, ఆ వాయిద్యాలతో మీరు ఎదురు కానీ ఎవరు వచ్చినా మీకు ఘనస్వాగతం పలుకుతామని మాట చెప్పారు. ఆ ప్రపోజల్ మేమే అంతకుముందు ఉన్నప్పటి నుంచి పెట్టాము. గతంలో మంచి జరిగినప్పుడు మంచిదని చెప్పాము, బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పాము. మంచి జరిగినా బాగాలేకపోయినా ఎలాగైనా సర్దుకోవాలనే విషయం ఈ తత్వం మాకు బోధపడలేదు. ఎలా సర్దుకోవాలి, ఎందుకంటే లక్షలాది మంది వచ్చే భక్తుల్లో మేము ఎన్నో సంవత్సరాలుగా మా జీవితాన్ని అమ్మవారికి అంకితం చేసి మా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, ఏది బాధ ఉన్నా, ఎండ వానలపై ఏది ఉన్నా, ఏది వచ్చినా, ఎలాంటి అవాకులు చవాకులు వచ్చినా ఖచ్చితంగా సంవత్సరం అంతా ఆశీర్వాసం ఎప్పుడు వస్తుంది, అమ్మకు బోధం ఎప్పుడు పెట్టాలి, మేము ఎప్పుడు వెళ్ళాలి, మేము ఎప్పుడు అలంకరించుకొని అమ్మ కనపడాలి. ఎందుకంటే అలంకార ప్రియుడు మేము, మా జీవితాలే అమ్మవారి సేవకు అంకితమైన వాళ్ళం. ఈ అలంకార ప్రియులు అనే ఇదిని మేము అమ్మవారిని ఆవహించుకొని అలా అలంకరించి చక్కగా అమ్మవారికి మమ్మల్ని చూసి సంతోషిస్తారేమో, అమ్మ మమ్మల్ని ఆ బిడ్డలు వచ్చారు, ఆ బిడ్డలు చక్కగా వచ్చారు. ఎప్పుడైనా ఒక తల్లి బిడ్డలు చూసినప్పుడు వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారంటేనే, వాళ్ళు హెల్త్గా అన్ని విధాలుగా బాగున్నారంటేనే అమ్మకు ఆనందం. అట్లాగే మేము అమ్మ బిడ్డలు కదా, మా తల్లిదండ్రులు అది ఉన్న జీవితంలో వివక్షతగా గురైన జీవితాలు మనం ఎవరికి తెలియదు. మా రుచులు ఏముంటాయి, మా మంచిగా ఏముంటాయి, మేము ఎలా అనుభవిస్తుంటాం, మన జీవన విధానం ఏంటి, మన జీవన శైలి ఏంటి ఎవరికి తెలియదు. మేము అలంకారం చేసుకొని వస్తాం, వాళ్ళకి ఏంటి అన్నట్టుంటారు. కానీ మీకు కూడా ఎవరి ముందు అలా ప్రొజెక్ట్ చేయొద్దు అనుకుంటాం. ఎలా అంటే మేము మాకు ఏదో సింపతి చూపించాలి, ఎవరో వచ్చి సింపతి చూపించాలని ఏ రోజు ఆలోచించాం. మేము స్ట్రాంగ్గా మా హక్కు, మా రైట్, ఇది బోనాల కల్చర్ని రిప్రజెంట్ చేయడం మా హక్కు. బోనాల పండుగని ముందుకు భావి తరాలకు చూపించాలి. ఈ కల్చరల్గా హిందుత్వంలో ఉన్న ఈ బోనాల పండుగ ఏదైతే ఉందో, బడుగు బలహీన వర్గ బిడ్డలు ఏదైతే చేసుకుంటున్న పండుగ ఉందో, ఈ పండుగని మేము చూపించడానికి ముందు భావి తరాలకు చూపించాలి. ఇలా ఉంటాయి దేవాలయాలకు కట్టుబడి, దేవాలయాలకి ఎలాగైతే మేము కట్టుబాట్లు ఉంది, కొన్ని దేవాలయాలని ప్రమోట్ చేస్తున్నాము. అవన్నీ ఒక గతంలో చూసినట్టయితే ఇన్ని వేల లక్షల మంది వచ్చేవాళ్ళు కాదు కదా, కొంతవరకు జనాలు వచ్చేవారు. జాతర అంటే జాతరగా జరిగేది. మేము ఎంతమంది 2004 పేపర్ కటింగ్స్ కూడా చూపిస్తాను. నేను చాలా పేపర్ కటింగ్స్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే నేను చరిత్ర తెలియాలి. నేను ఎప్పటి నుంచి అమ్మవారి సేవ చేస్తున్నాను, ఎప్పటి నుంచి లైన్ లైన్లో ఉన్నాను. లైన్ లైన్లో నేను నిన్న వచ్చి ఏదో ఆమె కొంత ఏమని వాపోయారంటే సోషల్ మీడియాలో ఆమె పబ్లిసిటీ స్టంట్ కావాలి అని అన్నాను. పబ్లిసిటీ స్టంట్ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ అక్కర్లేదు. నేను 2012లో 2011లో వీరమని సినిమా చేశాను. నేను అందులో హీరోయిన్, అందులో జోగి వ్యవస్థ గురించి నేను పెట్టాను. నాకు లైన్ లైన్ కొట్టే కాదు, నేను పుట్టినప్పటి నుంచి లైన్ లైన్లోనే ఉన్నాను. నేను పుట్టి మా తల్లి ఊళ్ళో ఉన్నంతవరకు మా తల్లి లైన్ లైట్లో ఉన్నాను. మా తల్లికి నేను ఫెమిలియర్. తర్వాత నేను ఊహ వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఫెమిలియర్, జనాలకు ఫెమిలియర్. నేను ఇట్లా ఫెమిలియర్ పిచ్చి కానీ ఇంకేదో సోషల్ స్టంట్స్ చేయాలంటే నాకు చాలా వేస్ ఉన్నాయి. నేను అవి ఎంచుకోలేదు. నేను ఎంత నన్ను నేను తగ్గించుకొని అంటే అనుభవం వయసు అనేది కూడా అంటారు కదా, అది వచ్చిన కొద్దికి నన్ను నేను చాలా కంట్రోల్డ్గా స్టేబుల్గా నన్ను ప్రదర్శిస్తాను ఎవరి ముందైనా. ఎందుకంటే గతంలో చూసినప్పుడు చిన్నతనంలో చాలా సందర్భాలు ఏడ్చి దాని ఇంటర్వ్యూలలో కూడా ఏడ్చడానికి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఉంటున్నాను కూడా. ఎందుకంటే మనం చూసి 10 మంది
నేర్చుకుంటారు అనే దాన్ని బట్టి. సో దీంట్లో ఓవరాల్గా ఇవన్నీ చెప్పడం కంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి మమ్మల్ని మీరు ఈ టైంకి రమ్మన్నారు, ఆ టైంకి ఎస్ఐ పెట్టారు, వాళ్ళు కదా బాధ్యత వహించాలి, పోలీసులు మీరు ఎందుకు చేశారు, మీరు కరెక్ట్ కాదు కదా అని అన్నాము. నెక్స్ట్ డే బోనాలు పడిపోయిన వాళ్ళే కొందరు బోనాలు పడిపోయినాయి అని చెప్పారు. ఇందులో ఓవరాల్గా మాకు ఇంకా బాధలో మనసు నొచ్చుకున్న బాధ ఏంటంటే కొంతమంది ఈ అర్థాలు పెట్టి కొంతమంది ఏవైతే చేస్తున్నారో ఆ చర్యలు కావాలని చేస్తున్నారనే డౌట్ కూడా నాకు వస్తుంది. కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా అనే డౌట్ నాకు కూడా వస్తుంది. మీకంటే డౌట్ వస్తుంది, నేను కూడా డౌట్ పడే అది హక్కు నాకు. ఎందుకంటే కొంతమంది జోగినీలను తీసుకొని కొన్ని సోషల్ మీడియాలు దుష్ప్రచారంలో చేతులు కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే నేను స్పృహ తప్పిపోయాను, ఆ స్పృహ తప్పినాక డ్రామా యాక్టింగ్ చేస్తుందేమో, అట్లా ఇట్లా పడిపోయి మళ్ళీ వేసి మాట్లాడుతుంది అని అంటే నేను అక్కడ చచ్చిపోలేదు, స్పృహ మాత్రమే తప్పాను, నాకు మంచినీళ్ళు తాగిపించారు, నాకు వాటర్ తాగిపించారు. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తున్నాను, నేను ఈ క్వశ్చన్ అన్ని జనాలు తెలియాలని నేను ఈ ప్రశ్న పెట్టాను. ఇవన్నీ చెప్తున్నారు కదా, నేను స్కూల్ తప్పిపోయినాను కదా, నా డ్రామా అన్నప్పుడు ఎట్లీస్ట్ అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది కదా, మెడికల్ క్యాంప్ రావాలి కదా, నాకు నీళ్ళు వ్యవసాయం పడిపోయినా డ్రామా చేశాను, పక్కకు తీయడానికైనా రావాలి కదా, ఎవరైనా రావాలి కదా. పోలీసు వాళ్ళు బోనం అక్కడ కొంతమంది శివశక్తులు వచ్చారు, మేము కూర్చున్న దగ్గర అక్కడ మామూలుగా మాపోతున్నాం, చాలా మంది బోనాలు పడిపోయాయి. చాలా మందికి మీడియా కూడా తెలుసు, మీడియా కూడా కొన్ని ప్లేసెస్లో ఎంటర్ అవ్వని లేదు. మీ అందరికీ తెలిసిన విషయంలో ఇలా మీకు ఒక్కదానంటే అన్నారేమో, వీళ్ళందరూ డ్రామా చేస్తున్నారా, అక్కడికి నిలబడిపోయిన వాళ్ళు, బోనం పడిపోయి ఏడుస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ డ్రామా చేస్తున్నారా. ఫస్ట్ ఈ డ్రామా అనే మాట కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే అన్నారో కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే పెట్టారో సోషల్ మీడియా వాళ్ళు జర్నలిస్ట్ కాదు, మీరు జర్నలిజం చేశారా, మీరు జర్నలిస్ట్గా మా వ్యక్తిగత అవసరం ఎందుకు అనే ఒక క్వశ్చన్ ఒకటి రేజ్ చేశారు ఒక ఛానల్లో. ఆ ఛానల్ ఏదో కూడా నేను చెప్తాను, ఆ వ్యక్తులు ఎవరు కూడా చెప్తాను. ముందుగా నేను చెప్పే ముందు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అందులో బౌన్సర్ ఎందుకు ఏమంటూ బౌన్సర్లు అవసరమా, అయినా శిక్షకులు జోగినీలకి బౌన్సర్లు అవసరమా అంటే అవసరమే. ఎందుకు చెప్పాలా, లక్షలాది మంది మనలను, లక్షలాది మంది ప్రేమను సంపాదించుకున్న మేము కొంతమంది చెడుగా ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు. అందులో ఎక్కడ కూడా అపశృతి జరగద్దు. మేము బోనాలు తీసుకెళ్లేటప్పుడు పెళ్ళిళ్ళు కూడా అత్యుత్సాహంతో అతి ప్రేమతో వాళ్ళు మా మీదికి పడి ఫోటోలు దిగాలని, ఫోటోల కోసం ఎగబడుతుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే మీడియా వాళ్ళకి. ఎందుకంటే మిమ్మల్ని కూడా తోసేసిన సందర్భాలు ఉన్నాయి, మీరు కూడా చాలా మంది నా బోనానికి కింద పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ బౌన్సర్ని పెట్టుకున్నారంటే ఆ బోనం పడవద్దు, బోనం బంగారం కావద్దని చెప్పి ఈ కల్చర్ని భ్రష్టు పట్టియద్దు, కల్చర్ని రిప్రజెంట్ చేసిన అమ్మకి 365 రోజులు మనకు అన్నం పెట్టే అమ్మకి మనం ఒక రోజు భోజనం చేస్తున్నామంటే అది పవిత్రంగా తీసుకెళ్ళాలని ఒక్క పొద్దుతో ఉపన్యాసంతో మేము వెళ్ళి అమ్మవారికి నైవేద్యం ఆటపాటలతో డబ్బు చప్పులతో ఇవన్నీ వెళ్ళి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డబ్బులు గవర్నమెంట్ పెట్టే మా సొంత డబ్బు, మేము అలంకరించుకునే అలంకారం మా సొంత డబ్బు, మేము వేసుకునే పూలదండలు మా సొంత డబ్బు, మేము పెట్టుకునే బౌన్సెస్ కూడా మా సొంత డబ్బులతో, మా వ్యక్తిగత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే కల్చర్ని రిప్రజెంట్ చేయడం మాత్రమే మాకు తెలుసు. కల్చర్ని రిప్రజెంట్ చేయాలి, మీ బోనాలు తీసుకెళ్ళాలి, అమ్మని తల్లిని చూడాలి. సంవత్సరం అంతా ఎదురు చూసే గంటలు ఏదైతే ఉంటుందో ఆ సికింద్రాబాద్ విజయ్ మహాంకాయ కావచ్చు, ఎల్లమ్మ కల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, ఏడపల్లి ఎల్లమ్మ కావచ్చు, కొమరవెల్లి మల్లికార్జున కావచ్చు, ఐలమే కావచ్చు, మేడారం సమాజ సారక జాతర కావచ్చు, అక్కడ అన్ని వేలాది లక్షలాది మంది శివశక్తులు భక్తులు అందరూ వెళ్ళడంలో శివశక్తులు కొంత ప్రత్యేకమైన అలంకారాల్లో ఉండడంలో తప్పే ఉంది. మేము ఇంట్లో రెడీ అవుతారు, ఒక ఆడవాళ్ళు ఒక వ్యక్తిగత ఇది మీరు డ్రెస్సింగ్ని లేకపోతే మీరు రెడీ అయ్యే విధానాన్ని మీరు బయట వేరేగా పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదు. దాంట్లో ఒక వ్యక్తిని మీరు అంటే బట్టల దుస్తుల రూపంలో కానీ లేకపోతే ఇంకా మా వేషాల రూపంలో డీగ్రేడ్ చేయడం కాదా, ఇది డీగ్రేడ్ చేయడం, మమ్మల్ని తప్పు చేసి మీరు హేళన చేయడం కాదా, ఇది మా వస్త్రధారాన్ని మీరు అట్లా హేళన చేయడం అదొకటి. ఇంకొకటి అందులో కొంతమంది పోలీసులు మడవి జరిగింది, పోలీసుల గొడవ జరిగినాయి. నెక్స్ట్ డే మమ్మల్ని పంపించేశారు. వేరే కొంతమంది జోడిని మేము అక్కడ కూర్చున్నప్పుడు వచ్చేసి
గబగబల్ని ఏమైందో తెలియదు మాకు, మేము వచ్చేసినాము, వాళ్ళు కూర్చునేసరికి ఫోన్ ఎక్కించారు. కొంచెమన్నా బుద్ధుల్ని మాట్లాడుతున్నారు మీరు, శివశక్తులకి ఈ మాట చెప్తున్నాను. ఏ రోజు కూడా ఇవన్నీ పక్కన పెడితే, నేను ప్రభుత్వంతో కొట్లాడాలా ఇవన్నీ కొట్లాడాలా పక్కన పెడితే, నేను డైరెక్ట్ క్వశ్చన్ ఒక శివశక్తులకు వేస్తున్నాను ఈ సవాలు. ఇన్ని రోజులు శివశక్తులకు మేము ఏదైతే చేస్తున్నామో, శివశక్తుల గురించి పోరాడుతున్నామో, ఏ రోజు నా గురించి పోరాడలేదు. నా గురించి ఒక్కదాని గురించి అయితే నాకు ఏం కాదు సామాన్యంగా స్టార్ట్ చేసేస్తారు. నా క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు, కానీ ఏ రోజు అలా అడగలేదు. మా శివశక్తులకు ఒక ట్యూలైట్ పెట్టండి, మా బోనాల వాళ్ళు ఇన్ని కిలోల బరువు ఎక్కువ ఉంటారు, మా బోనాలు ఎక్కువ శివశక్తులు బోనాల వాళ్ళు కానీ మా మహిళలు చిన్నపిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లల్ని బిడ్డలు చంటి బిడ్డలు ఇళ్ళలో పెట్టి బోనం తెచ్చుకోవాలి, అమ్మకు ఆ రోజు చేయాలని తప్పని